This is Lakshmi. Welcome to Body Grain Fitness Show. Today is the workout only for belly fat ab exercise. Complete men and women. This workout is a complete blast for abs workout. Ready to start the workout. First, start descriptions. Each move అనేది 2 times per day లో చేసుకోవచ్చు, లేదా వీక్లీ 2 times లేదా 3 times చేసుకోవచ్చు. దిస్ వర్కౌట్ ఇస్ 25 repetition లేదా 45 repetition కానీ మస్ట్ అండ్ షుడ్. ఓకే, రెడీ టు ద స్టార్ట్ ద వర్కౌట్. ఫస్ట్ వార్మింగ్ అప్ ఫినిష్ అయిపోయిన తర్వాత దెన్ ద స్టార్ట్ ద వర్కౌట్. ఓకే, అది ఫస్ట్ అండ్ సింపుల్ బేసిక్ ఏంటంటే యాప్స్ కాబట్టి ఆబ్లిక్స్ అండ్ సెరిటాక్స్లో ఉన్న వార్మింగ్ అప్ చేసేసి దెన్ రెడీ టు స్టార్ట్ ద వర్కౌట్. ఫస్ట్ ఎక్సర్సైజెస్ అనేది ఏంటంటే సింపుల్గా నేను చూపిస్తున్నాను ఏంటంటే కూర్చోవాలి. ఓకే, ఫస్ట్ ఎక్సర్సైజెస్ ఏంటంటే సింపుల్ ఇదే పొజిషన్లో ఉండి బెల్లీ ఫ్యాట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే స్టమక్ ఇన్సైడ్ తీసుకొని అవుట్ సైడ్ చేస్తూ ఉండాలి. లేదంటే ఇలానే చేయొచ్చు, లేదంటే ఇలానే తీసుకోవచ్చు. జస్ట్ అనమాట బ్రీత్ అవుట్. కపాలభాతి అంటారు యోగాలో, ఇది ఒక ఆసనం అనమాట. ఫస్ట్ బేసికల్గా అంటే మనం బ్రీత్ ఇన్ తీసుకోవాలి, బ్రీత్ ఇన్ బయటకు అవుట్ చేసినట్టు స్టమక్ని ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ చేసినట్లయితే మ్యాక్సిమం బర్న్ యువర్ క్యాలరీస్ అనమాట. ఇది బెస్ట్ యాప్స్ అనమాట. ఇంట్లో ఉండి మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎక్కువ స్ట్రెస్ కూడా చేయాల్సిన అవసరం ఏం లేదు. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఫస్ట్ మూవ్ ఇస్ ద కంప్లీటెడ్. అండ్ సెకండ్ మూవ్ ఇస్ ఏంటంటే సింపుల్ బేసిక్గా ఇంట్లో కూర్చున్నప్పుడు మనం ఇలాగే తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత కీప్ యూ హ్యాండ్స్ అనమాట. ఈ హ్యాండ్స్ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ తీసుకొని ఈ హ్యాండ్స్ ఈ హెడ్ చిన్ని ఇక్కడ టచ్ చేస్తాము. చిన్ని టచ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్స్ని కీప్ యువర్ హ్యాండ్స్ ఇక్కడ డౌన్ చేసిన తర్వాత సపోర్ట్ తీసుకుని అప్పర్ బాడీని కొంచెం పైకి లేపాలి. అప్పర్ బాడీని పైకి లేపిన తర్వాత జస్ట్ అండ్ హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్. ఈ హోల్డ్ ఇట్ ఫ్యూ సెకండ్స్ చేసిన తర్వాత మనకి కంప్లీట్ బాడీ వెయిట్, ఇక్కడ బాడీ వెయిట్ అనేది మనకి అప్పర్ యాప్స్లోంచి ఇక్కడ వెయిట్ పడుతూ ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే ఈ ప్లేసెస్లో మనకి ఎక్కువ స్ట్రెస్ తీసుకొస్తూ ఉంటాం. దీనివల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుంది, బర్న్ యువర్ ఫ్యాట్ ఇన్ దిస్ ప్లేస్ అండ్ కిల్ ద ఫ్యాట్ అంటారు. ఇలా కిల్ చేయాలంటే ఫ్యాట్ 20 to 40 seconds ఇలా హోల్డ్ చేసిన తర్వాత అప్ అండ్ డౌన్, జస్ట్ అప్ అండ్ డౌన్ 1-2 inches, ఓన్లీ 2 inches అప్ చేయాలి, 2 inches డౌన్ చేయాలి. నో మూమెంట్ ఆఫ్ హెడ్ మూమెంట్ చేయకూడదు. హెడ్ మూమెంట్ చేస్తే సర్వైకల్స్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సర్వైకల్ ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం చెస్ట్ని చిన్న టచ్ చేసి జస్ట్ 2 inches అనమాట. 2 inches ఇలా 2 inches అప్ అండ్ డౌన్, 2 inches అప్ అండ్ డౌన్, 2 inches అప్ అండ్ డౌన్. ఇలా చేసినట్లయితే మ్యాక్సిమం మనకి అవుతుందంటే ఇక్కడ బర్న్ అవర్ ఫ్యాట్ అనేది 100% ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజెస్ అనేది 2 times per day ఏదైనా చేసుకోవచ్చు, లేదా 2 times 2 repetitions కానీ 2 times కానీ రిపీట్ చేసినట్లయితే మ్యాక్సిమం అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే టేక్ ద సపోర్ట్ అనమాట. ఇక్కడ సపోర్ట్ చేసి జస్ట్ అనమాట ఈ హ్యాండ్స్ని లెగ్స్ని రెండింటిని ఇలా హోల్డ్ చేసాం. ఇలా హోల్డ్ చేయడం వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే 40 seconds ఇలా హోల్డ్ చేసినట్లయితే ఈ వెయిట్ అంటే లెగ్స్ వెయిట్ కూడా వచ్చి మనకి ఇక్కడ యాప్స్ మీద పడుతూ ఉంటుంది. పడినప్పుడు మ్యాక్సిమం మనకి ఏమవుతుంది, గుడ్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ అనేది. సింపుల్ బేసిక్గా ఇలాగే ఉండి ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే ఈ వెయిట్ అంతా ఇక్కడ పడుతూ ఉంటుంది. ఈ స్ట్రెయిన్ పడిన తర్వాత 40 seconds అయిన తర్వాత జస్ట్ టోస్ టచ్ యువర్ గ్రౌండ్ 10 times రావాలి, ఓన్లీ 10 times. ఇలా ఓన్లీ ఫర్ ఏంటంటే లెగ్స్ని అక్కడే ఉంచి మన షెల్ బోన్ని డౌన్ చేసి ఫూట్ని టచ్ చేసి గ్రౌండ్కి జస్ట్ లిఫ్ట్ ద ఐస్ జస్ట్ అన్నమాట. ఇలా 10 repetition చేసిన తర్వాత మ్యాక్సిమం 10 to 20 repetition యువర్ చాయిస్. నెక్స్ట్ హీల్ టచ్ చేయాలి. హీల్ టచ్ చేసి గ్రౌండ్లో హీల్ టచ్ చేసుకొని లేపినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే మిడిల్ ఆఫ్ ద స్టమక్లోంచి అప్పర్ స్టమక్ వరకు కూడా మనకి వెయిట్ పడుతూ ఉంటుంది. మ్యాక్సిమం బర్న్ యువర్ క్యాలరీస్ అనమాట. సింపుల్ ఇలా బేసిక్గా ఉండి ఇలా థర్డ్ ఎక్సర్సైజ్ కూడా చేసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే 100% క్యాలరీస్ బర్న్ అవుట్ అనే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, అగైన్ ఏంటంటే సైడ్స్ రావాలి. ఇప్పుడు నెక్స్ట్ సైడ్స్ రావాలి కాబట్టి ఏంటంటే ఈ అప్పర్ అయిపోయింది, మ్యాక్సిమం అయిపోయింది, సైడ్స్ వస్తున్నాయి. ఈ సైడ్స్ తీసుకురావడం వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఈ సైడ్స్ కూడా సింపుల్గా చాలామందికి ఇది ఇక్కడ లవింగ్ చిన్స్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. ఉమెన్స్ అందరికి ఉమెన్స్ అందరికి కూడా చాలా ఫ్యాట్ ఇక్కడ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ని సింపుల్గా ఏంటంటే ఇలా ఎల్ షేప్లో ఇలా పెట్టుకొని ఎల్ షేప్లో హోల్డ్ చేసి కీప్ యూ హ్యాండ్ అనమాట. ఈ హ్యాండ్ పైకి లేపి జస్ట్ లెగ్స్ని లేపి ఇలా టచ్ చేసినట్లయితే మనకేమవుతుందంటే సైమెంట్ టుగెదర్ అప్పర్ బాడీ హ్యాండ్స్ అండ్ టుగెదర్ ఇలా చేసినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే 100% మనకి ఇక్కడ ఫ్యాట్స్ తగ్గడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇలా ఉండి బేసిక్గా లవింగ్ చైన్స్, అప్పర్ యాప్స్, లోయర్ యాప్స్, మిడిల్ యాప్స్ ఇలా వీక్లీలో ఇలా చేసినట్లయితే మ్యాక్సిమం మనకి 100% బర్న్ ఉంటుంది. 25 to 40 repetition అనమాట. ఇంట్లో ఉండి బేసిక్గా మనం ఇలా చేస్తే 100% మన బాడీలో మన కంట్రోల్ ఉంటుంది. మన ఏంటంటే ఫ్యాట్ అనేది ఎక్కువ పెరగకోకుండా మెటబాలిజం మంచిగా ఉంటుంది. సో మనం తీసుకున్న ఫుడ్ అనేది మంచిగా డైట్ తీసుకోవడం వల్ల 100% అనమాట మన ఆకృతిని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాం. సో రెడీ టు స్టార్ట్ అనమాట.
సో ఈ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటంటే సింపుల్ ఈ పొజిషన్ నిలబెట్టి ఈ ఎల్బోని ముందుకు నిలబెట్టి కిక్ చేస్తున్నాడు. కిక్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఆబ్లిక్స్లో సెరిటెక్స్లో ఫ్యాట్స్ తగ్గడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. కిక్ అనమాట, కిక్ ఫాస్ట్గా కిక్ చేసుకోవాలి. కిక్ చేసి అప్ చేస్తే మళ్ళీ గ్రూప్స్లోకి వెళ్ళిపోతుంది. అందుకనే మనం ఏం చేస్తున్నామంటే కిక్ చేసి ఇలా కిక్ చేసి ఇలా కిక్ చేయాలి. ఇలా కిక్ చేసినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే పొట్టలో స్టమక్లో అనమాట సెరిటాక్స్ మజిల్స్లో కానీ ఆ వెయిట్ తగ్గడానికి ఇక్కడ వెయిట్ తగ్గడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ ఇలా చేసుకుంటూ పోవడం. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ ఏంటంటే ప్లాంక్ అనమాట. ఈ ప్లాంక్ పొజిషన్లో ఉండి మనం ప్లాంక్ పొజిషన్ స్టాండింగ్ ప్లాంక్ పొజిషన్లో ఉండి ఆబ్లిక్ కిక్ చేసినట్లయితే మనకు మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే ఇలా తీసుకుని ఇదే పొజిషన్లో ఇలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లెఫ్ట్ టు రైట్, ఇలా లెఫ్ట్ టు రైట్, ఇలా లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, ఇలా లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, లెఫ్ట్ టు రైట్, ఇలా కిక్ చేసినట్లయితే స్టమక్ మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే 100% ఈ ఆబ్లిక్స్ సెరిటాక్స్లోనే అడ్వాన్స్గా ఫ్యాట్ తగ్గడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. వరల్డ్లో నెక్స్ట్ బెస్ట్ ఎక్సర్సైజెస్ అంటే స్టమక్ గురించి ప్లాంక్ అంటారు. ఓకే, ప్లాంక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు బాడీ వెయిట్తో. ఏంటంటే బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి, బ్యాక్ పెయిన్ లేకపోతే చేసుకోండి ఎక్సర్సైజ్. ఎందుకంటే ఈ పొజిషన్ అనేది కరెక్ట్గా లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో పొజిషన్ ప్రాబ్లం లేకోకుండా మ్యాక్సిమం మనకి 100% రిజల్ట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ అనేది ఇలా చేద్దాం. అది ప్లాంక్ పెట్టాం, పొజిషన్ పెట్టి జస్ట్ హోల్డ్ చేస్తున్నాం. ఇలా హోల్డ్ చేసి జస్ట్ 40 seconds ఇలా హోల్డ్ చేసి బాడీని స్ట్రైట్గా పెట్టాలి. హెడ్ కూడా పైకి లిఫ్ట్ చేసుకోవాలి. హెడ్ కూడా పైకి లిఫ్ట్ చేసుకొని బాడీని స్ట్రైట్గా పెట్టుకుని ప్లాంక్ పొజిషన్ స్ట్రైట్గా ఉన్నట్లయితే మనకి అంతేగాని హిప్ పైకి లేపడం కానీ హిప్ని డౌన్ చేయడం కానీ ఈ పొజిషన్లో చేయకూడదు. ఓకే, స్ట్రైట్గా ఉండాలి. బ్రిడ్జ్ ఎప్పుడు స్ట్రైట్గా ఉండాలి. ప్లాంక్ అంటే బ్రిడ్జ్ ఇలా స్ట్రైట్గా ఉన్నట్లయితే మ్యాక్సిమం వర్క్ ఏమవుతుందంటే 100% స్ట్రైట్గా ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ ఇలా చేసుకుంటాం. లేకపోతే నెక్స్ట్ ఏంటంటే నీ సపోర్ట్ తీసుకొని కూడా గ్రౌండ్లో నీ సపోర్ట్ తీసుకొని అప్పర్ బాడీని స్ట్రైట్గా ఇలా చేసినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే 100% అనమాట. మనకి ఆ వెయిట్ వచ్చే స్టమక్ వెయిట్ పడుతూ ఉంటుంది. మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే బర్న్ వరకు క్యాలరీస్ వస్తూ ఉంటాయి. సో ఇలా అయినా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే ఈ ఎక్సర్సైజ్ ఇంట్లో ఉండి హోమ్ బేస్ యాప్స్ ఇలా చేసినట్లయితే మ్యాక్సిమం మనకి ఏమవుతుందంటే బోర్న్ వరకు క్యాలరీస్ అనమాట. నేను సీక్వెల్గా మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నా ఛానల్స్లో ఏంటంటే మీకు బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజెస్ సో మనీ ఉంటాయి, బటక్స్ ఎక్సర్సైజెస్ సో మనీ వీడియోస్ ఉన్నాయి. సో ఆ సీక్వెల్ ప్రకారంగా ఏంటంటే ఎవ్రీడే ఆల్టర్నేటివ్ డేస్లో ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ ఫర్ లాట్స్ ఆఫ్ సపోర్ట్. థ్యాంక్ యూ.